अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లాస్ట్ వీక్ ఉమా ఈ పారాగ్రాఫ్ చదివారు మిరకల్స్ మీద. అది మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఒకసారి ఉమా క్విక్గా ఇంగ్లీష్ పారాగ్రాఫ్ మళ్ళీ జస్ట్ రీకలెక్షన్ చదువుతారండి. జై బాబా. జై బాబా సార్. జై బాబా. One of our most frequent crutches in estimating the probable spiritual caliber of a man is to look for miracles accredited to him. అంటే సాధారణంగా ఎవరిదైనా ఆధ్యాత్మిక స్థాయిని అంచనా వేయటానికి మనం తరచుగా ఏం చేస్తూ ఉంటాం అంటే అతను ఎటువంటి మహిమలు చేసి ఉంటాడు, ఆ మహిమలను చేసిన దాన్ని బట్టి అతని యొక్క ఆధ్యాత్మిక స్థాయిని అంచనా వేస్తూ ఉంటాము అని చెప్పి. అయితే వాట్ మిరాకిల్ హ్యాస్ మెహర్ బాబా డన్ టు కొరాబరేట్ హిస్ స్టేచర్ యు ఆస్క్. మరి అలాంటి స్థాయిని ఆ స్థాయిని నిరూపించుకోవటానికి మెహర్ బాబా ఎటువంటి మహిమలు చేశారు అని సాధారణంగా మనం అడగవచ్చు. దెర్ ఆర్ మెనీ స్టోరీస్ ఆఫ్ సచ్. అలాంటి సంఘటనల గురించి చాలా సంఘటనలు అంటే చాలా కథలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఐ హ్యావ్ పర్సనల్లీ విట్నెస్డ్ ఈవెంట్స్ విచ్ స్టార్టెడ్ మై స్టేడ్ నోషన్ ఆఫ్ ద నార్మల్సీ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఈయన వ్యక్తిగతంగా ఆయన అబ్జర్వ్ చేశారట. ఆయన చేసినటువంటి ఇలాంటి సంఘటనలు ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఇలాంటి సంఘటనలు ఆయన వ్యక్తిగతంగా కూడా చూశారట. హవెవర్, టు స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ మిరాకిల్స్ వుడ్ ఫాల్ ఫార్ షార్ట్ ఆఫ్ యాక్చువాలిటీ అండ్ వుడ్ బిక్లౌడ్ ద రియాలిటీ విత్ ట్రివియా. అంటే అలా ఈ అద్భుతాలను కనుక మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అవి మనకి మన వాస్తవికత నుంచి అవి మనల్ని చాలా దూరంగా తీసుకుని వెళ్తాయి అని చెప్తున్నారు. అలాగే ఏ వాస్తవికత అయితే, ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామో అలాంటి సత్యాన్ని కూడా అది మరుగున పరిచేస్తుంది అని చెప్తున్నారు. The importance of the advent of the spiritually advanced soul lies not in what he apparently does outside of the natural law, but what he is and does within it. ఇలాంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి ఇలాంటి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రకృతి నియమాలకి ఆవలకు వెళ్ళి వాళ్ళు చేసేటువంటి ఆ శక్తులను ఉపయోగించి వాళ్ళు చేసేటువంటి పనులకి అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఆ ప్రకృతి నియమాల్లో అతను ఏమై ఉండి అతను ఏం చేశాడన్న దానికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంతేకాని వాళ్ళు చేసేటువంటి ఆ మిరాకిల్స్కి ఎటువంటి విలువ ఉండదు అని చెప్తున్నారు. Such an individual does not come as some sort of glorified showman to astound by performing feast of incredibility. అటువంటి వ్యక్తి అతను చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒకళ్ళ ద్వారా ప్రశంసలు పొందటానికి కానీ, లేకపోతే ఆ ప్రదర్శనలు ఏవైతే చేస్తున్నారో అవి అతని యొక్క ఔన్నత్యాన్ని ఆశ్చర్యానికి లోనయ్యేటట్లు చేసేటువంటి పనులుగా అతను ఎప్పుడూ కూడా చేయడు. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఆ ప్రదర్శించటానికి కానీ, లేకపోతే అద్భుతమైనటువంటి ఆ పనులు ఆశ్చర్యానికి లోనయ్యేటట్టు చేయటానికి కానీ అతను చేయడు. అతని యొక్క స్థాయి వేరుగా ఉంటుంది అన్నది చెప్తున్నారు. దిస్ వుడ్ ఓన్లీ లీవ్ హ్యుమానిటీ గ్యాపింగ్ ఫర్ ఏ షార్ట్ వైల్ ఇన్ అమేజ్మెంట్ rather than affecting the basic pattern of their lives and giving them gaze by which they might measure their own accomplishments as well as reframing
the ability of any human to achieve such a way of life. అంటే ఇలాంటి మహిమలు చేయటం అనేది ఈ మానవాళికి కొద్దిపాటి ఆశ్చర్యానికి, సంభ్రమాశ్చర్యాలకు గురి చేయటానికి చేస్తాయి కానీ, అవి వారి యొక్క జీవితాలను మాత్రం, ఆ మౌలిక సరళిని మాత్రం ప్రభావితం చేయలేవు. అలాగే వారి అకాంప్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యాలను సాధించటానికి అవి ఈ ఈ ఈ మిరాకిల్స్ అనేవి వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని కానీ, వారి యొక్క జీవన విధానాన్ని సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కానీ ఇవి ఏ విధంగానూ సహాయపడవు అని చెప్తున్నారండి. జై బాబా. జై బాబా అండి. ఇక్కడ అయితే కొంచెం డిస్కషన్ కూడా చేస్తూ ఉండే. మీరు నాగేశ్వర కొంచెం మీరు ఏదో ఎగ్జాంపుల్స్ అవి చెప్తా అన్నారండి. అంటే ఫస్ట్ కొంత వీళ్ళు లక్ష్మణం సంతోష్ ఏమన్నా రియాక్ట్ అవుతారమో చూసి. ఓకే. జవాబు సార్, అంటే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు అనిపిస్తుంది. ఇంకా మా వైపు నుండి యాడ్ చేయడానికి అన్లెస్ ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడిగితే. ఓకే అండి. వాసు ఎదరికి ముందుకు వెళ్ళిపోదామండి. ఎనీ డిస్కషన్? గోపాలకృష్ణ గారు కానీ ఉన్నారా ఇద్దరు కాల్లో? జాయిన్ అవ్వాలి. జై బాబా అండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సంతోష? లేరనుకుంటా సార్ ఇద్దరు. ఓకే సార్, అయితే నేను చెప్పండి సార్. అయితే సెంటెన్స్ బై సెంటెన్స్ కాకుండా ఈ పేరాలో ఉన్నటువంటి విషయం గురించి ఒక నేపథ్యం ఉందండి. 1955లో బాబా ఒక సహవాస్ నిర్వహించారు. ఆ సహవాసులో బాబాదాస్ అనేటువంటి వ్యక్తి హమీర్పూర్ నుంచి వచ్చి ఉన్నాడు. అతను లేవమన్నారు బాబా. నీకు కలిగిన అనుభవం వీళ్ళందరికీ చెప్పు అన్నారు. అతను చెప్పాడు, మిమ్మల్ని దర్శించడానికి సతారా వచ్చాను, కిటికీలో నుంచి మిమ్మల్ని దర్శించడానికి నాకు అనుమతి ఇచ్చారు. అప్పుడు నాకు 3 రూపాల్లో శివుడిగా విష్ణువుగా అలా కనిపించారు. నాకు కనిపిస్తే వెంటనే నాకు మీ మీద విశ్వాసం ఏర్పడే మీ భజనలు చేసుకుంటూ మీ నామాన్ని వ్యాప్తి చేసుకుంటూ నేను హమీర్పూర్ ప్రాంతం అంతా తిరగడం ప్రారంభించాను. అప్పుడు ఒక ఊళ్ళో సర్పంచ్ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి నీరసంగా ఉందని తెలిసి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకోమని చెప్పాను. అప్పుడు నేను సంకీర్తన చేయడం ప్రారంభించాను. ఆ సర్పంచ్ కూతురు చనిపోయింది. అయినప్పటికీ ఆ బాలిక యొక్క మృతదేహాన్ని నా చేతుల్లోనే పెట్టుకుని నేను సంకీర్తన కొనసాగించాను. కాసేపటికి ఆ అమ్మాయి బతికింది అని చెప్పాడు. ఇది నువ్వు చేసిన అద్భుతమే. అప్పుడు బాబా వెంటనే, నేను ఇటువంటి గారడీలు చెయ్యను, ఇది నేను చేసిన అద్భుతము కాదు, నేను చేసిన అద్భుతం కావాలంటే ఇప్పుడే చూపెడతానని అర్ణవాజ్ మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఉన్నారు అదే సహవాసులో. వాళ్ళ కేసు చూపించారు బాబా. వాళ్ళ ఇంటి యజమానిని తీసుకెళ్ళిపోయాను. వాళ్ళ కుటుంబంలో ఏకైక మేల్ మెంబర్ 21 ఏళ్ళు వాడికి. వాడు పైలట్గా పనిచేస్తున్నాడు ఎయిర్ ఫోర్స్లో. ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడిని కూడా తీసుకెళ్ళిపోయాను. అయినప్పటికీ కూడా వాళ్ళు నన్నే పట్టుకొని ఏమాత్రం చిక్కు చెదరకుండా
నా ప్రేమలో జీవితాన్ని గడుపుతున్నారు. ఇది నేను చేసిన అద్భుతము, మిరాకిల్ అంటే అన్నారు. అందుచేత ఒక వ్యక్తి యొక్క గొప్పతనం మనం పరిగణించాలి అంటే అతడు మామూలు ప్రకృతి శాసనాలకి విరుద్ధంగా ఏం చేశాడు అనేటువంటి దాన్ని బట్టి ఎప్పుడు పరిగణించకూడదు. అయితే ఈ ప్రకృతి నియమాలకు లోబడి నీ జీవిత సరళిని మార్చడంలో అతను ఎంత మేర నీకు దోహదపడ్డాడు అంటే, ఉదాహరణకు ఆ అర్ణవాజు కుటుంబం, దాదాచాంజీ కుటుంబం ఉంది. వాళ్ళు భగవంతుడి ఇచ్చకు తల ఒగ్గి దాన్ని భరించి సహించి సమాధానపడే ఆ స్థాయిని, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆయన సహాయం చేశాడు తన ప్రేమ ద్వారా కదా. అంటే వాళ్ళ జీవన సరళిలో పెనుమార్పులు తీసుకురావడమే ఆయన చేసేటువంటి అద్భుతము. అంతేగాని కాసేపు మనసుని రంజింపచేసి తప్పట్లు కొట్టేలా చేసి ఆహా శబాష్ శబాష్ అనిపించేలా ఎప్పుడు నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క సరళి ఉండదు అని చెప్తున్నారని బాబా ఈ పేరాలో. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? ఓకే అమ్మా, గో అహెడ్. These key figures in the history of the spiritual life take on a superhuman job of providing a live example of perfection, demonstrated, aimed all the restrictions and limitations with which we more usual human being are faced. ఇంకా ఇలా చెప్తున్నారండి, ఇటువంటి వ్యక్తులు ఈ ఒక మానవ వాళ్ళకు అతీతమైనటువంటి బాధ్యతను తీసుకొని ఈ సాధారణంగా మానవులు జీవించేటువంటి వాళ్ళు జీవిత విధానంలోనే వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ నిబంధనలకు పరిమితులకు మధ్య జీవించి వాళ్ళు ఒక పర్ఫెక్షన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తారు అని చెప్తున్నారు. అంటే ఇందాక ఆ చెప్పినటువంటి మిరాకిల్స్ చేయటంలో కాకుండా ఈ ఈ ఈ ప్రముఖ వ్యక్తులు, ఈ ఆధ్యాత్మికంగా ఇలాంటి ఆదర్శమూర్తులైనటువంటి వాళ్ళు ఈ సాధారణ మానవులు ఎదుర్కొనేటువంటి నిబంధనలకు, ఆ పరిమితులకు లోబడే వాళ్ళు జీవించి వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక ఎగ్జాంపుల్గా, ఒక లైవ్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఆదర్శమూర్తులుగా జీవితాన్ని జీవిస్తారు అని చెప్తున్నారు. టు ప్రొవైడ్ సచ్ an example by drawing and force outside our scope are unhampered by many of these restrictions with which we wrestle would clearly would have very right to dissociate ourselves from such an unrealistic scheme. అలానే కాకుండా ఈ వాళ్ళు జీవించేటువంటి మన పరిధికి అవతల ఉండేటువంటి శక్తులను ఉపయోగించి కనుక మనం నిత్యం పోరాడుతున్న పరిమితుల్లో చిక్కుకొని వాటిల్లో జీవించటం, అంటే ఆ పరిమితుల్లోకే లోబడి అలా జీవించేటువంటి ఒక ఉదాహరణను మన ముందు ఉంచినట్లయితే అది ఏ విధంగానూ ప్రయోజనకరంగా ఉండదు. అంటే ఇక్కడ చెప్పేటువంటిది వాళ్ళొక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా మన జీవితాల్లో మనం ఎలాంటి అయితే పరిమితులను, చిక్కుల్లో పడి జీవిస్తున్నామో అలాంటి జీవితాల్లోనే జీవించి వాటి నుంచి ఒక రోల్ మోడల్గా వాళ్ళ యొక్క జీవితాన్ని మనకి ఒక ఎగ్జాంపుల్గా మనకి చూపించగలుగుతారు. అంతేకాకుండా అలా కాకుండా ఈ వీటికి అతీతమైనటువంటి శక్తుల్ని వాటిని ప్రదర్శించి అలా జీవించటం ద్వారా అవి ఏ విధంగానూ మానవాళికి సహాయకారికంగా ఉండదు అన్నది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నట్టు నాకు అర్థం. జై బాబు. ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? దేని మొత్తం రెండు సెంటెన్స్లోనండి గోపికృష్ణ. హలో, లక్ష్మణ్ కుమార్.
చెప్పండి, కొంచెం లో వాయిస్ సార్ వస్తుంది. మళ్ళీ వివరణ ఉమా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే అండి. అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ దీస్ కీ ఫిగర్స్ ఇన్ విచ్ హిస్టరీ అన్నది అక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ ఈ ఆధ్యాత్మిక జీవనంలో జీవించేటువంటి ఈ ఈ పర్ఫెక్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పర్ఫెక్షన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ సాధారణ మానవులు జీవించేటువంటి జీవితంలో ఉండేటువంటి సమస్యలను, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో వాళ్ళు కూడా అలాంటి జీవితాన్ని జీవించి వాళ్ళ ఒక పర్ఫెక్షన్‌కి ఒక ఎగ్జాంపుల్‌గా, అంటే వాళ్ళ యొక్క పరిపూర్ణతకు ఒక ఎగ్జాంపుల్‌గా మనకు ఆదర్శవంతంగా నిలుస్తారు. అంతేకాని ఈ ఈ వాళ్ళ యొక్క శక్తులను ఉపయోగించి డ్రాయింగ్ ఏ ఫోర్సెస్ ఔట్‌సైడ్ అవర్ స్కోప్, అంటే ఈ మనం జీవించేటువంటి సాధారణ జీవితానికి అవతలుగా వెళ్ళి వాళ్ళ శక్తులు ఉపయోగించుకొని వాళ్ళు ఆహ్, నిత్యం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిమితుల్లో ఆ చిక్కుల్లో తగలకుండా, అంటే ఈ సమస్యల్లో ఎటువంటి సమస్యల్లో కూడా చిక్కుకోకుండా వాళ్ళు శక్తులు ఉపయోగించి జీవించేటువంటి జీవన విధానం సాధారణ మానవుడికి అది ఏ విధంగానూ ఉపయోగపడదు అంటున్నారు. అంటే మనం ఏ డెసిషన్, ఆ సాధారణమైనటువంటి వ్యక్తులు మనం ఒక డెసిషన్ తీసుకోగలిగేటువంటి హక్కు మనకైతే ఉంది. ఎలాంటి జీవితాన్ని అంటే ఈ సహజమైనటువంటి వాతావరణానికి వేరుపడి మనలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి డెసిషన్ తీసుకొని సహజంగా జీవించగలిగేటువంటి హక్కు ప్రతి మానవుడికి ఉంది అనేది చెప్తున్నారండి. బాబా, ఇది డెసిషన్ అంటావా, డిసోసియేట్ అంటావా? అంటే దాని నుంచి వేరుగా అటువంటి, అంటే అలా జీవించేటువంటి జీవన విధానానికి వేరుగా జీవించటానికి మనం ఒక డెసిషన్ తీసుకునేటువంటి హక్కు మనకుంది అని అంటున్నాను. అంటే ఫస్ట్ సెంటెన్స్లో వాళ్ళు ఎలా జీవిస్తారన్నది చెప్పారండి. మనకున్న సహజమైన రిస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ మధ్య వాళ్ళు జీవిస్తూ వాటి మధ్య ఉంటూ కూడా పెర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేయడం అనేది ఒక సూపర్ హ్యూమన్ జాబ్. అది చాలా ఇంప్రెస్ చేస్తుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఒకవేళ అలా చేయకపోతే, అంటే బియాండ్ అవర్ స్కోప్, అంటే మన స్కోప్ బయట ఉండే ఫోర్సెస్ డ్రా చేస్తే, అంటే ఇందాక మిరకిల్స్ పార్ట్ అవి చెప్పారు కదా, వెళ్ళి మనం ఉండే రిస్ట్రిక్షన్స్ వాటితో సంఘర్షణ పడకుండా, ఇబ్బంది పడకుండా ఈ బయట ఫోర్స్ని వాడుకుని, అంటే మిరకల్స్ లాగా అది చేస్తే మాత్రం ఒక ఇబ్బంది ఏముంటుంది అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అది జస్టిఫైబుల్ కాదు. అంటే మనం కనెక్ట్ అవ్వం బేసిక్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు ఏమవుతుంది, సహజంగానే మనం అన్రియలిస్టిక్ స్కీమ్ అన్నారు కదా, అద్భుతాల కంటే బియాండ్ మన కాంప్రహెన్షన్ కనుక మనం ఈజీగా డిసైడ్ అయిపోయే రైట్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఆయన ఉన్నతుడులే అని అన్నది ఆయన మన తరగతికి చెందినవాడు కాదులే అని డిసైడ్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది, అది రైట్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనలాంటి లిమిటేషన్స్ 100%, 100% మనం ఎలా బాధపడతామో శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా అన్ని రిస్ట్రిక్షన్స్ ఆయన మీద అప్లై అవుతాయి. అయినా కూడా ఈ లీడ్స్ దట్ సూపర్ హ్యూమన్ జాబ్ ఏదైతే ఉందంటే చాలా పెద్ద బరువు నెత్తికెత్తుకొని ఒక పెర్ఫెక్షన్కి ఉదాహరణగా జీవిస్తాడన్నమాట. అందుకు అంత కనెక్ట్ అవుతాడు అన్నట్టుగా అనిపిస్తుంది. జై గోపాల్. దైవీ మానవుడి యొక్క లక్షణం ఇది కదా. తన ఈ సృష్టిలో ఉన్న శక్తులన్నీ తన అధీనంలో ఉన్నా సరే, మానవుడిగా వచ్చినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా అన్ని లిమిటేషన్స్కి లోబడి తన యొక్క పరిపూర్ణతని చూపిస్తూ ఉంటాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు. దానికి ఏ రకమైనటువంటి శక్తులు కానీ, అద్భుతాలు కానీ, మహిమలు కానీ ప్రదర్శించాడు. అలా ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా ఆ మిగిలిన మానవులందరూ కూడా ఇది మనకు సంబంధించింది కాదులే, ఇది ఆయన యొక్క ఉన్నతత్వంతో ఆయన చేస్తూ ఉన్నాడు అనే రకమైనటువంటి భావనతో సింపుల్గా దాని నుండి బయటకు వచ్చేస్తుంటారు అనేది అర్థమవుతుంది సార్.
మిగిలిన వాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారండి, లేకపోతే దాసు ఏమన్నా చెప్తారా? ఎప్పుడైనా ఇలాంటి మన పరిధిని దాటి ఏదైనా చేశారనుకోండి, ఇంకా చేస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాడికి ఇంకేదో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళని మనం దూరంగా ఉండడం మంచిది. మనకు అంటే అలాంటి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టడం లేదా వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. ఆ హక్కు కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే నీకు చేతనయ్యే స్థితిలో ఏదైనా ఎవడైనా చెప్పి చేస్తే అది బాగుంటుంది. కానీ నీకు చేత కాని స్థితిలో ఏవేవో చేస్తూ తన శక్తులు వాడుకుంటాడో, అద్భుతాలు చేస్తాడో లేదా మోసం చేస్తాడు. ఇంకా దాన్ని మనం ఫాలో అయ్యి అనుసరించాల్సిన అవసరం లేదనేది లాస్ట్ లైన్లో చెప్తున్నాడు. జై బాబా. నాగేశ్వర్ మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? జై బాబా సార్, జై బాబా. అంటే ఇక్కడ నక్షల్ దీనిలో బాబా చెప్తున్నది ఏంటంటే అండి, అవతారుడు వచ్చాడు, అతన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయకపోవడము, దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారండి. ఆయన వచ్చినప్పుడు ఒక పర్ఫెక్ట్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎలా జీవించాలో అలా జీవించి చూపెడతాడు ఆయన. అయితే అతనికి ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లీస్, ఈ మూడు కూడా అతని అమ్మలో పొదిలో అంటే అతను కూడా ఉన్నాయి, ఎక్విప్డ్ అతను, ఆ మూడు ఉన్నాయి. కానీ అతను అనంత శక్తిని కానీ అనంత ఆనందాన్ని కానీ వాడకుండా కేవలము ఒక మానవుడు ఎలాగ జీవించాలో అలాగే జీవించి చూపెట్టి, చూడు నేను ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను, నేను ఎలా బతికానో అలాగే మీరు కూడా బతకండి, మీరు బతకొచ్చు అలా కూడా, చూడు నేను బతికి చూపెట్టలేదా నీకు అని ఆయన ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా జీవించాలో ఒక ఉదాహరణని ప్రపంచం ముందు ఉంచుతాడు ఆయన. ఒకళ్ళు అలా కాకుండా తన అనంత శక్తిని అనంత ఆనందాన్ని వాడేసుకున్నాడు అనుకోండి, నీకేమే నువ్వు చెప్తావు, నువ్వు మాకెవరికి లేనిటువంటి శక్తులను ఉపయోగించుకుని నువ్వు జీవిని చూపించావు, కానీ మాలాంటి పరిస్థితులే ఎదుర్కొని, మాలాంటి కష్ట నష్టాలే ఎదుర్కొని అవన్నీ తట్టుకుని నువ్వు జీవించిన దాఖలా ఎక్కడ కనపడలేదు. అంచేత నీ ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకోను అంటుంది మానవాళి. అందుకనే ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి అతను అవతారుడే అయ్యుండి కూడా అతని భార్య ఇంకొకటి ఎత్తుకుపోవడం ఏంటి, అతని రాజ్యాన్ని ఇంకొకటి పట్టుకుపోవడం ఏంటి, దీనావస్థలో అతను వానరుల సహాయాన్ని అర్థించడం ఏంటి, ఇవన్నీ ఒక సాధారణ మానవుడు అదే పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడో అలాగే ఎదుర్కొని చూపించాడు తప్ప తన అనంత శక్తులను అతను ఉపయోగించలేదు కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. అంచేతే బాబా కూడా ఏమంటారంటే, ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ స్పిరిచువాలిటీ ఈజ్ టు బి పర్ఫెక్ట్లీ హ్యూమన్. ఒక మానవుడిగా 100% జీవించి చూపడం చాలా చాలా కష్టపడ్డ, అది ఆయనకు ఒక్కడికే సాధ్యం అవుద్ది, దైవీ మానవుడు కాబట్టి. 100% మానవుడు, 100% దైవము. అది అంచేది ఇక్కడ చెప్పేది ఏంటంటే, అతను తన దైవీ శక్తులను, తనకున్న అపారమైన అనంత శక్తులను వాడడు, మామూలు మానవుడిగానే జీవించి చూడు, నువ్వేమి జంకవద్దు, సంకోచించవద్దు కదా. నీలాంటి పరిస్థితుల్ని నేను కూడా ఎదుర్కొంటున్నాను, నాకు జలుబు వచ్చింది, నాకు రొంపు వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు యాక్సిడెంట్ అయింది కదా. సేమ్ నీలాగే నేను కూడా జీవిస్తాను, నాకు ఆకలి దప్పులు ఉంటాయి. అది ఇక్కడ బాబా ఈ పేరాలో చెప్తున్నారండి. జై బాబా. అంటే చదవడం ఎలా చదువుతాయండి, టు ప్రొవైడ్ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ బై డ్రైవింగ్ ఆన్ ఫోర్సెస్ అవుట్ సైడ్ అవర్ స్కోప్. అది మధ్యలో అన్ఎంప్లాయిడ్ అది తీసేస్తే వుడ్ క్లియర్లీ నాట్ బి జస్ట్. టు ప్రొవైడ్ సచ్ ఎన్ ఎగ్జాంపుల్ బై డ్రైవింగ్ ఆన్ ఫోర్సెస్ అవుట్ సైడ్ అవర్ స్కోప్ వుడ్ నాట్ బి జస్ట్. అలా బయట శక్తుల దగ్గర నుంచి అది తీసుకున్నట్టయితే, ఆ ఎగ్జాంపుల్గా నిలబడినట్టయితే అది న్యాయం కూడా కాదు. అప్పుడు మనకి ఎవరి రైట్, మనం దాని నుంచి వైదొలగడానికి మనకి రైట్ అన్రియలిస్టిక్ స్కీమ్, అది సత్యం అన్రియలిస్టిక్ స్కీమ్ అవుతుంది అంటున్నాడు. అవుట్ సైడ్ అవర్ ఫోర్సెస్ నుంచి కాకుండా మన ఇంటర్నల్ జీవన విధానంలోంచి. అంటే బాబా ఎగ్జాంపుల్ కూడా ఈ భౌతిక శక్తులకి మధ్య లోపడే, ఆయన పరిమితులకు లోపడే ఆయన ఎగ్జాంపుల్గా నిలిచాడండి. అది ఇక్కడ అంటే చదవడానికి మనకి ఈజీగా ఉండడానికి would clearly not be just, and we would have every right to dissociate ourselves from such an unrealistic scheme.
అది మధ్యలో కొంత బ్రాకెట్లో పెడితే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా మళ్ళా. జయబాబు సార్, జయబాబు. అవును సార్, కరెక్ట్ అండి. అదండి మరి కీ టు అవతార్హుడ్ ఆయన జీవించే విధానం స్టేట్మెంట్ అనమాట ఇది. ఎందుకు ఆయన అలా కనెక్ట్ అవుతాడు, ఆ హ్యూమన్ టచ్ అంత పవర్ఫుల్గా ఇవ్వగలుగుతాడు అన్నది. బికాజ్ ఈ లివ్స్ ఇన్ దోస్ లిమిటేషన్స్ అండ్ రిస్ట్. అందుకే అంత ఆటం బాంబులోకి వెళ్తుంది అనమాట ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత. అన్ని మాసెస్ అంత ఇదిగా కనెక్ట్ అవ్వడం అది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్, ఆచార్య వరేణ్యుడే అనే ఒక పాట ఉందండి, భాస్కర్ రాజు గారు రాసి. అవునండి సార్, అది పర్ఫెక్ట్ అనమాట, ద మోస్ట్ అవసరం. ప్రాక్టికల్. అది ఆచరించి చూపుతాడు ఆయన ఏదన్నా సరే. అవునండి. ఎస్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. ఉమా, జై బాబు. When the example is provided, however, in a rugged world of harsh realities, subject to all the conditions of those realities, and still turn out incredibly fine, then there is indeed reason to take hope and strive for the same thing. ఈ కఠినమైనటువంటి ఇలాంటి జీవితాన్ని ఈ ప్రపంచంలోనే జీవిస్తూ అటువంటి ఈ ఆదర్శాన్ని చూపగలిగినట్లయితే, అటువంటి ఆదర్శం ఎంత అద్భుతంగా ఉన్నదైనట్లయితే అట్టి ఆదర్శాన్ని ఆచరించటానికి సాధారణ మానవులకి ఈ ఆచరించటానికి, లేకపోతే దాన్ని ఆ ఆదర్శాన్ని తీసుకొని దాని గురించి కష్టపడటానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏదైతే వాళ్ళు ఆదర్శవంతమైనటువంటి పై పారాగ్రాఫ్లో చెప్పినట్టు ఏ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించి మనకు ఒక ఎగ్జాంపుల్గా, లైవ్ ఎగ్జాంపుల్గా వాళ్ళు జీవించారో, అటువంటి వాళ్ళు జీవించినటువంటి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని అలా జీవించటానికి, కష్టపడి జీవించటంలో ఒక అర్థం అంటూ ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సచ్ ఇండివిజువల్స్. అంటే ఇలా ఆదర్శవంతంగా జీవించటానికి, మానవాళి ఆదర్శవంతంగా తను తీసుకొని జీవించటానికి వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళ కార్యక్రమాల్లో ఇదొకటి. One of the best established principle of effective teaching is to provide a practical demonstration of a subject matter either through a bench experiment or by field experience. అంటే ఇది మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు ఒక విద్యార్థికి చెప్పాలి అని అంటే, వాళ్ళు ఆ టీచ్ చేసేటువంటి విధానంలో, వాళ్ళు బోధించేటువంటి విషయాన్ని వాళ్ళు ఒక ఆచరించి చూపించటం ద్వారా కానీ, లేకపోతే ఒక ప్రయోగపూర్వకంగా ఒక విషయాన్ని దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల అది విషయం నలుగురికి అర్థమవుతుంది. అలాగే ఇటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఏవైతే ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి ఇతరులకు అర్థమయ్యేందుకు వాళ్ళు టీచ్ చేసేటువంటి విధానం కూడా అలానే ఉంటుంది అని చెప్తున్నారు. ద ఫ్యాక్ట్ గాడ్ హిమ్సెల్ఫ్ should use the identical technique in demonstration of his reality should astound no one. అంటే ఇలాంటి సత్యాలను, ఇలాంటి వాస్తవాలను నిరూపించటానికి భగవంతుడు కూడా అటువంటి పద్ధతుల్ని అనుసరించటం వల్ల ఎవరు కూడా ఇందాక ఆ మహిమలు చేసినప్పుడు సంబరమాశ్చర్యాలకు గురయ్యేటువంటి అవసరమే లేదు. దాన్ని సహజంగా వాళ్ళు తీసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు అని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్లో అర్థమైంది ఏంటంటే, వాళ్ళు జీవించేటువంటి జీవన విధానం, వాళ్ళు ఎంతో ఆదర్శవంతంగా జీవించడానికి ఈ పరిమితులకు లోబడి వాళ్ళు జీవించేటువంటి జీవిత విధానం ఏదైతే ఉందో, అలా జీవించినప్పుడు సాధారణ మానవాళి కూడా ఆయన ఆదర్శాన్ని పాటించడానికి వాళ్ళు కృషి చేస్తారు. అలా కృషి చేయటంలో వాళ్ళు ఒక సాధారణ మానవాళికి అర్థమయ్యేందుకు వాళ్ళు బెస్ట్ మెథడ్స్, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బెస్ట్ మెథడ్స్గా అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు బోధించడానికి, మామూలుగా సాధారణ వ్యక్తులకి బోధించడానికి మనం ఏ విధంగా అయితే
వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని ఆచరించి చూపటంలోను, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకుని, లేకపోతే ఒక ప్రయోగం ద్వారాను మనం ఏదైతే ఒక విషయాన్ని సాధారణ మానవాళికి అర్థమయ్యేందుకు చెప్తామో, అలాగే భగవంతుడు కూడా అటువంటి పద్ధతుల్ని ఉపయోగించుకొని మన సాధారణ మానవాళికి అర్థమయ్యేందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించినప్పుడు దానిలో ఆ ఆశ్చర్యానికి లోనవటానికి ఎటువంటి అవకాశం ఉండదు అన్నది చెప్తున్నట్టు నాకు అర్థం. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? అమ్మ పద్మిని గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? నేను ఎంత క్లియర్గా చెప్పాడు ఉమా. జయబాబు, ఇది ఇన్క్రెడిబుల్లీ ఫైన్ అన్నది స్టేట్మెంట్ చూస్తే నాకు అనిపించింది. అంటే అలాంటి రగ్గడ్ సిచ్యువేషన్స్ మనం ఎలా ఫేస్ చేస్తామో జీవన విధానంలో ఎత్తుపల్లాలు, ఆ కండిషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఆశ్చర్యకరంగా మామూలుగా ఉండడం. అంటే ఏమీ మనం చాలా ఎఫెక్ట్ అవుతాం కదా. లో ఉన్నప్పుడేమో డిజాస్టర్ కింద అయిపోతాం, హై లెవెల్లో పొంగిపోతాం అంత చూడలేదండి. అలా అంటే ఎన్ని ఉన్నా కూడా వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే అదే కండిషన్స్, కానీ బిహేవియర్ టోటలీ చాలా నిర్వికారంగా ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. అది టచ్ చేస్తాను అనమాట. మనకి చాలా హోప్ కలిగిస్తూ నేను కూడా ఆయనలా ఉండగలను, ఎందుకు ఉండలేను అని దానికోసం స్ట్రగుల్ అవ్వడానికి కొంచెం ఉత్సాహం వస్తుంది అన్నట్టు స్టేట్మెంట్. బాగుంది యాక్చువల్గా స్టేట్మెంట్. జై బాబా. ఇంకా ఏమైనా యాడ్ చేస్తారండి? లేకపోతే సరే కన్సల్ట్ చేసి ముందుకెళ్దాం. వాసు జాయిన్ అయ్యారండి? లేదనుకుంటా. ఉన్నారా వాసు? ఇప్పుడు జాయిన్ అయ్యారంటున్నారు బాసు. ఓకే, జై బాబా. చెప్పండి. దాస్ ఏదో చెప్తున్నారు. దాస్ చెప్పాను. సో పైన చెప్తున్నారు, ఇటువంటి ఇండివిజువల్స్ ఏదైనా కానీ వాళ్ళు చేసి చూపిస్తారు. ఈ రియాలిటీలో చాలా మంది మాట్లాడతారు, కానీ అది ప్రాక్టికల్గా చేసి చూపించడం అనేది చాలా కష్టం. వాళ్ళు చేసి చూపిస్తారు మనకున్న పరిధుల్లోనే అని చెప్తూ, మరి భగవంతుడు కూడా మరి ఇలాంటి టెక్నిక్ని, అంటే ఇలాంటి వ్యక్తులు ఏదైతే వాడారో అలాంటి పద్ధతుల్ని అనుసరిస్తాడు. భగవంతుడు ఒకవేళ భూమి మీదకి వచ్చినా కూడా ఆయన ఏదైనా చేయాలనుకున్నా, ఎందుకంటే అలా చేస్తేనే అతను చేసే టీచింగ్కో లేకపోతే ఇతరులకి ఇలా చేయండి రా బాబు మీరు బయటపడతారు ఇందులో అని చెప్పేదని విలువ ఉంటుంది. సో అటువంటి వ్యక్తులే కాదు, సాక్షాత్ భగవంతుడు వచ్చి చేసినా కూడా వీళ్ళు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తాడు. అంటే ప్రాక్టికల్గానే చేసి చూపిస్తాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు కదా అని చెప్తున్నాడు. అది ఎవరిని ఆశ్చర్యానికి గురిచే, ఎందుకంటే ఉన్న మార్గం అదే, ఇంకోటి మార్గం లేదు. చేసి చూపించాలి, అప్పుడే అవతలవాడు వింటాడు. అంటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉంటేనే అవతలవాడు వింటాడు అనేది వాళ్ళు చేసి చూపించారు. ఈవెన్ భగవంతుడు వచ్చినప్పుడు అదే చేస్తాడు, ఇంకేముంది అనేది ఇక్కడ చెప్తుంది. బాస్ మీరేం చెప్తారా లేకపోతే ముందుకెళ్ళి? ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. These are tremendous things which we encounter, and we must not be hasty in our assessment of them. అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ఇవి మనం ఎదుర్కొనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అంచనా వేయటంలో, వాటిని అసెస్ చేయటంలో మనం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తున్నారు. అంటే ఆ ఇన్స్టెంట్, ఆ మూమెంట్లో వాళ్ళు చేసేటువంటి గారడీలు, ఆ మహిమల వల్ల మనం సంబరమాచర్యానికి గురి అయిపోయి వాళ్ళని ఎస్టిమేట్ చేయటంలో పొరపాటు పడకూడదు. అందులో ఇందాక
ఆ పర్ఫెక్ట్ వన్స్ ఎవరైతే ఉన్నారో అది ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించి వాళ్ళ యొక్క ఆ ఆదర్శాన్ని మనల్ని ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు నిలబడి చూపిస్తారు కాబట్టి అందులో ఆశ్చర్యం ఉండదు. అలా దాన్ని అసెస్ చేయటంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా దానికి అంటే ఆ అసెస్ చేయటంలో తొందరపడద్దు అన్నది ఈ పాయింట్ చెప్తున్నారండి. జై బాబా. అదే బహుశా అసెస్ చేయడంలో బోత్ వేస్ అండి. అలా మాయలు మంత్రాలు చేసే వాళ్ళని ట్రాప్లో పడడం కానీ, అలాగే చాలా సాదాసీదాగా ఉంటూ మన మధ్యనే మనకులాగే జీవిస్తూ కూడా పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేసే వ్యక్తులను కూడా అండర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు అన్నట్టుగా బహుశా స్టెప్. సో వీ హ్యావ్ టు బి కాషియస్. అంటే ఇక్కడ చిన్న కాషన్ ఇస్తున్నాడండి డాన్. మనం ఒక అవతార పురుషుడి జీవితాన్ని మనము ఎదుర్కొంటున్నాం మనం కదా. అతని గురించి ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక అవతార పురుషుడి యొక్క జీవితం గురించి, ఆయన సందేశం గురించి. అంచేత ముందు ఏం చెప్పాడు, కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి మెహర్ బాబా జీవితంలో, అవి చెప్పకుండా నేను ముందుకెళ్ళడం ధర్మం కాదని ముందు చెప్పాడు. అదేంటి, ఆయన పెద్ద ప్రణాళిక చేసేసాడు. రాబోయే 3 ఏళ్ళకి రాత్రికి రాత్రి క్యాన్సిల్ చేసేసాడు. ఒక పక్కన అన్ని ఏర్పాట్లు చేసామంటాడు, పొద్దున్న లేచేటోటికి అవన్నీ క్యాన్సిల్ చేయంటాడు కదా. అయితే అవతారుని యొక్క రాక గురించినటువంటి గొప్ప బ్రహ్మాండమైన విషయాన్ని మనం ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం. అంచేత ఈ విషయంలో, ఎంత బ్రహ్మాండమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసేయమ్మా, వెంటనే అతన్ని ఇంటూ పెట్టేసి పక్కన పెట్టేయడం, అవే లాభం లేదండి అనేయడం, జాగ్రత్త, కంగారు పడుకో అని చెప్తున్నాడు. తొందరపాటు వద్దు అంటే కాలం గడిచే కొద్దీ కూడా ఆయన చేసిన చేతలలోని ఔచిత్యం నీకే బోధపడుద్ది. ఈ నిమిషంలో అది అసంబద్ధంగా కనిపించవచ్చు కాక అది చెప్తున్నాడు. ఓకే, ఉమా సెక్షన్ పూర్తయింది. నెక్స్ట్ దానికి వెళ్దామండి. జయబాబా గారు. జయబాబా అండి. ఈ పై పేరాల్లో ఒక టీచరు స్టూడెంట్ లెవెల్కి వచ్చి అలాగా టీచ్ చేస్తాడు పర్ఫెక్ట్గా వాళ్ళ లెవెల్లో నేర్పించడానికి, అది చెప్పుకొస్తున్నారండి. దీని కంటిన్యూషనే. వన్ మే టాస్క్ అట్ దిస్ పాయింట్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ఏ గాడ్ మ్యాన్ మేనిఫెస్ట్. అయితే ఈ దైవీ మానవుడు ఎటువంటి పరిస్థితుల్లో అవతరిస్తాడు లేదా ప్రకటితం అవుతాడు అని ఈ సమయంలో ఎవరైనా అడగచ్చు. This seems to follow a basic natural law of need, similar to the economic law of supply and demand. ఈ ఎకనమిక్ లా సప్లై అండ్ డిమాండ్ ఎలా అయితే వర్తిస్తుందో, అంటే సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఇలాగా ఎలాగైతే అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుందో అలాగా పరిస్థితులకి అనుకూలంగా డిమాండ్ మరియు సప్లై ఎకనమిక్ థియరీని పోలిన అవసరం అనే ప్రాథమిక సహజ నియమాన్ని అనుసరిస్తున్నట్లు అవతారం రాక కనిపిస్తూ ఉంది అని అంటున్నారు ఈయన. అంటే ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఆయన దిగి వస్తాడు, మానవ రూపం ధరించి పరిస్థితులకు అనుకూలంగా ఆయన స్పందిస్తాడు అని చెప్తున్నారు. When the thread of recognition of spiritual truth begins to fray, this aspect of God responds to the need and great awakener is born who will reawaken mankind. ఆధ్యాత్మిక సత్యం యొక్క గుర్తింపు సన్నగిల్లడం ప్రారంభమైనప్పుడు భగవంతుని యొక్క ఈ అంశం అంటే దైవీ మానవుని స్థితి అవసరానికి ప్రతిస్పందిస్తుందట. అప్పుడు మానవాళ్ళని తిరిగి మేల్కొల్పే జాగృతి కర్త అవతరిస్తాడు అంటున్నారు. అంటే ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు, అంటే ఎప్పుడు ఏ సమయంలో అవతారుడు పంచసద్గురువుల పిలుపు మేరకు దిగి వస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారని. వారు మొత్తం సృష్టిని పరిపాలిస్తూ ఉంటారు సద్గురువులు. వారు చేయి దాటిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఎలాగా వారు అంతా కలిసి అవతారుల్ని కిందకి తీసుకొస్తారు, ఏ పరిస్థితుల్లో వస్తాడు, అవసరాన్ని అనుసరించి ఆయన వస్తాడు అని చెప్తున్నారండి. వచ్చినప్పుడు మానవాళ్ళని మేల్కొల్పుతాడు. As a consequence, the advent of great spiritual teachers has always been associated with crisis in the world affairs and has been followed by a resurgence of human development in some field
which previously had lain almost fallow. ఇక్కడ ఏం చెప్తున్నారండి? అవసరం వచ్చింది, పర్యవసానంగా అవతారుడు మేల్కొల్పే ఆ జాగృతికర్త దిగొస్తాడు. వచ్చినప్పుడు ఈ ఎలాగైతే అవసరాన్ని బట్టి ఆయన వస్తాడో, గొప్ప ఆధ్యాత్మిక గురువుల ఆగమనం ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులతో ఆ లింక్ అయ్యే ఉంటుంది. ప్రపంచ వ్యవహారాలు సంక్షోభంలో పడిపోయినప్పుడు ఆయన దిగొస్తాడన్నమాట. దాంతో ముడిపడి ఉంటుంది ఆయన రాక. గతంలో అంటే ఆయన రాకముందు దాదాపు బీడువారిన కొన్ని రంగాల్లో మానవాభివృద్ధి యొక్క పునర్జీవనం ఆయన రాకను అనుసరిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందట? బీడువారిపోయిన నేలలో తొలకరి జల్లులు పడగానే ఎలాగైతే అన్ని మొలకెత్తుతాయి, ఉన్నవి లేనివి అన్ని కూడా చిగురించేస్తాయి. అటువంటి పరిస్థితి అవతారుడు వచ్చిన తర్వాత ఈ భూమిపై కనిపిస్తుంది, వస్తుంది. ఆయన రాక యొక్క కారణంగా ఇవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి అని చెప్తున్నారండి. ఇది ఫస్ట్ పారా సార్. ఇందులో ఏమైనా డిస్కషన్ పాయింట్స్ ఉంటే చేద్దాం సార్. లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ చెప్తున్నారు కదండి ఇక్కడ. చెప్పండి సార్. ఏం చేయాలి? ఎకనామిక్ లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అంటే ప్రైస్ ఎలాగ సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎకనామిక్ లా గురించి చెప్తున్నారండి. అవసరం ఇప్పుడు మ్యాంగోస్ ఎంత ఎక్కువ మంది ఆ సీజన్ కాబట్టి డిమాండ్ ఉంటుంది, సో ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది. వాసు గారు, ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి, కూల్ డ్రింక్ షాపులు అన్నీ కూడా ఫుల్ స్టాక్ పెట్టేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దాని గిరాకీ ఇమీడియట్గా పెరుగుద్ది అనమాట. సో అవసరం. అలాగే అవతార పురుషుడు రావాలి అంటే అవసరం ఉండాలి. ప్రపంచం అంతా కూడా ఒక అవసరాన్ని ఫీల్ అవ్వాలి, అప్పుడు వస్తాడు ఆయన. అవసరం లేనప్పుడు రాడు ఆయన. ఆ అవసరం ఏంటనే చెప్తున్నాడు. ఆ ధర్మం పూర్తిగా సన్నగిల్లిపోయినప్పుడు ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ కూడా తారస్థాయికి చేరిపోయినప్పుడు ఆ అవసరం ఏర్పడిందనమాట. అది ఫిల్ చేయడానికి ఆయన వస్తాడు. అది లా ఆఫ్ డిమాండ్ మార్కెట్లో కదా. చలికాలంలో స్టాక్ పెట్టుకోడు ఎవడో కూడా కూల్ డ్రింకులోడు, ఎందుకంటే పెద్ద బేరాలు ఉండవు వాడికి. ఎండలు రాగానే ఆటోమేటిక్గా వాడు డిమాండ్ పెరిగింది కాబట్టి వాడు సప్లై పెరిగిపోద్ది. అలాగే అవతార పురుషుడు కూడా అవసరాన్ని బట్టి వస్తాడు. అవసరం ఏర్పడగానే దాన్ని మీట్ అవ్వడానికి వస్తాడు అని సార్, ఆ సెన్స్లో అని. జైబాబు. కంటిన్యూ చేద్దాం సార్. చేయండి. ఈ రెండో పారాలో 3 విషయాలు చెప్తున్నారండి. ఇట్ ఈస్ గుడ్ టు నో, 3 విషయాలు తెలుసుకోమని. ఇట్ ఈస్ గుడ్ టు నో దట్ వెన్ ద అవతార్ కమ్స్, హీ కమ్స్ టు షో us the reality of our own selves through law and techniques which are inherent in nature. ప్రకృతిలో సహసిద్ధంగా ఉంటే నియమాలు, పద్ధతుల ద్వారా ఆయన మనకి ఏమి చూపించడానికి వస్తాడు? మన స్వస్వరూప జ్ఞానం మనం పొందేటట్టుగా చేయడానికి. ఆయన నీవు ఆ కథలో లాగా నువ్వు పులివిరా మేకవు కాదు అని చెప్పి, ఎలాగైతే ఆ పులి అతన్ని సద్గురువు ఒక వ్యక్తిని, తాను ఫలానా అనుకుంటున్నటువంటి వ్యక్తిని, నీవు కాదురా, నీవు కూడా నాలాగే ఈ దైవీ స్వరూపుడు అని ఎలాగైతే తెలియపరచడానికి ఆ కథలో జరిగిందో, అలాగా ఇక్కడ అవతారుడు కూడా నీవు అనుకుంటున్న ఫలానా నీవు వ్యక్తివి కావు, ఫలానా కావు, నీ నిజ స్వరూపం ఇది కాదు అని తెలియజేయడానికి వస్తాడు అని చెప్తున్నారండి. ఇట్ ఈస్ గుడ్ టు నో దట్ వెన్ ద అవతార్ కమ్స్, హీ కమ్స్ టు షో us ద రియాలిటీ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్. మనం నిజంగా ఏమిటి, మన నిజ స్వరూపం ఏమిటి అని తెలియజేయడానికి వస్తాడు. ఎలాగా? త్రూ లాస్ అండ్ టెక్నిక్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ నేచర్. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే నియమాలు మరియు పద్ధతుల ద్వారానే వాటినే ఉపయోగించి చెప్తాడట. 2, ఇట్ ఈస్ గుడ్ టు నో దట్ దీస్ థింగ్స్ ఆర్ hearty, spontaneous and at least 3-dimensional rather than removed, otherworldly, pale and 2-dimensional. రెండోది ఏం చెప్తున్నారు?
ఈ ఆయన ఉపయోగించి సహజ సిద్ధంగా ఉండే నియమాలు, పద్ధతులు అవి ఎలాంటివి అనుకుంటున్నారు మీరు? అవి ఏవో ఇతర ప్రపంచాలకు చెందినవి, లేదా కళావిహీనమైనవి, లేదా సారహీనమైనవి అనుకుంటున్నారా? కావు. అవి హృదయపూర్వకమైనవి, సహజమైనవి, సారవంతమైనవి అని మనం తెలుసుకోవడం మంచిది అని అంటున్నారండి రెండో సెంటెన్స్. It is good to know that when a legitimate spiritual teacher assigns a task or a discipline, it is effective because it is based on profound insight into the mechanics by which nature produces change and the need of the individual nature. అయితే ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ఒక పనిని లేదా ప్రవర్తన నియమాల్ని ఎవరికైనా ఓ శిష్యునికి అప్పగించినప్పుడు అది ప్రభావవంతంగా ఉంటుందని తెలుసుకోవడం మంచిది. ఎందుకని? ఆ వాడే టెక్నిక్ ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, ఆ వ్యక్తిగత ప్రవృత్తికి ఎలాంటి టెక్నిక్ అవసరము, ఇవన్నీ తెలిసిన అంతర్దృష్టి కలవాడు ఆ ప్రభువు. ఆయనకి తెలుసు ఏ టెక్నిక్ వాడాలనేది. ఇక్కడ అదే చెప్తున్నారండి. నిజమైన ఆధ్యాత్మికుడు ఒక పనిని లేదా ప్రవర్తన నియమాల్ని అప్పగించినప్పుడు అది ప్రభావవంతంగా ఉంటుందని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రకృతి ఎలాంటి మార్పును కలగజేస్తుందనే దాని గురించి గురువుకు లోతైన అంతర్దృష్టి ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క ఆ ప్రవృత్తిని బట్టి దానికి సంబంధించి ఉంటుంది అవతారణ యొక్క ఈ కార్య విధానం అంతా కూడా అని చెప్తున్నారు. ఇది 3 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. It is good to know that when a legitimate spiritual teacher assigns a task or a discipline, it is effective because it is based on profound insight into the mechanics by which nature produces change and the need of the individual nature. Spirituality then becomes a challenging matter of robust day-to-day living rather than a restrictive discipline acquired on Sundays and progressively lost through the week. ఈ 3 విషయాలు మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు స్పిరిచువాలిటీ ఒక సవాల్గా ఉంటుందట. ఎలాగా? ఆదివారం వెళ్ళి ఒక ప్రేయర్ చేసాము, ఒక ప్రార్థన, ఒక పూజ చేసేసాము, ఏదో చేసాము, అలా మిగిలిన వారం అంతా కూడా మళ్ళా ఆదివారం వచ్చే వరకు మన మాయలో మనం మునిగిపోయి ఉండిపోవచ్చా? కాదు. మనకి ఈ విషయాలన్నీ తెలిస్తే స్పిరిచువాలిటీ ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం జీవించవలసిన జీవన విధానం అని మనకు ఒక సవాలుగా నిలుస్తుంది అంటున్నారని. ఇదని నాకు అర్థమైంది. జైబాబు సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి? ఇది 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ మీద ఎవరన్నా చెప్పగలరా? ఇది ఏంటని? జయబాబా, నాకు అనిపిస్తుంది 3 డైమెన్షనల్ అంటే ఇది సహజంగా ఉంటుంది అని చెప్పడానికి అనిపిస్తుందండి. అంటే ఆయన ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవడం ఎలాగనేది ఆయన చేసి చూపించారు. సో 2 డైమెన్షనల్ అంటే ఇట్స్ ఓన్లీ ప్రాక్టికాలిటీ లేకుండా ఓన్లీ థియరిటికల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ 3 డైమెన్షనల్ అంటే ప్రాక్టికల్గా కూడా ఆయన చేసి చూపించారు కదా, అలా అనిపిస్తుంది. జై బాబా, నాకు అనిపించింది. జై బాబా సార్. ఆ ఒక డైమెన్షన్ మిస్ అవుతుంది 2 డైమెన్షన్లో అనిపించింది. జై బాబా సార్. మామూలు చెప్పండి. 2 డైమెన్షనల్ అంటే లెంత్ అండ్ బ్రెత్ కదండి. అది 3 డైమెన్షనల్ అంటే డెప్త్ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మన ఫోటోలు 3 డైమెన్షనల్ ఫోటో సైజ్ వస్తుంటాం కదా, అది నిజంగా బొమ్మ ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఆ కళ్ళు లోతుగా ఉండడం, ఈ పొగ్గలు పైకి ఉండడం, ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఆ డెప్త్ కూడా 3 డైమెన్షన్ అంటే డెప్త్ కూడా కలుస్తుంది అనమాట. డెప్త్ అంటే ఇక్కడ హార్ట్ అనమాట అండి. మూడోది మనకు మామూలుగా ప్రపంచం న్యాచురల్ లాసే కాకుండా ఆయన హృదయంలోకి వెళ్ళి చేసే కార్యక్రమం అనమాట 3 డైమెన్షనల్ అంటే. నేను అనుకుంటున్నాను సార్. జై బాబు. అదే నాకు అదే అనిపించింది సార్. అంటే ఇది ట్రాన్సాక్షనల్ వరల్డ్ కదా ఎక్కువ, చాలా మెటీరియలిస్టిక్ వరల్డ్, గివ్ అండ్ టేక్. నాకు ఏమైనా వస్తుందంటే నేను చేస్తాను, డెలివరీ చేస్తాను, సెల్ఫిష్ నేచర్. ఈ థర్డ్ మీరు అన్నట్టు ఆ డెప్త్ అన్నది హార్ట్, స్పాంటేనియస్నెస్, హ్యూమన్ టచ్ అన్నది బహుశా 3rd డైమెన్షన్ ఏమో, నాకు అలా అనిపించింది. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఒపీనియన్స్. మోర్ రియలిస్టిక్గా ఉంటుంది. అతను ఎన్నుకునే ఈ పద్ధతులు కానీ నియమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కదా మాట్లాడుతున్నా. మోర్ పార్టీగా స్పాంటేనియస్గా ఉంటుంది.
రియలిస్టిక్గా ఉంటాయి. ఓకే, ఏమన్నా ఉన్నాయండి? సార్ నాగేష్ గారు మీరు చెప్పండి. డీటెయిల్గానే సెకండ్ లైన్ లో చెప్పండి. Avatar comes, he comes to show us the reality of our own ourselves అనేటప్పుడు నిజంగా ఇప్పుడు మెహర్ బాబా వచ్చిన తర్వాత యాజ్ అవతార్ మన రియాలిటీ ఏంటి అనేది మనకి అర్థం అవుతుందా నిజంగా? He comes to show us the reality of our own selves through laws and techniques which are inherent in nature. రియాలిటీ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్ అనేది అర్థం అవుతుందని చెప్తున్నాను. The avatar comes to show us the reality of our own selves అనేది. How can we justify that statement? అంటే ఇంకా మనకి ఇంకా ఎందుకు తెలియలేదన్నా వాసు మీరు అడిగేది? స్టేట్మెంట్ అసలు తెలుస్తుందా మనకి అంటున్నాను. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అది రియాలిటీ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్ అంటే వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్ అనే కదా. అంటే అల్టిమేట్లీ మేనిఫెస్టేషన్ అది లెంగ్దీ ప్రాసెస్. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, ఒక ఫ్యూ 100 years తర్వాత అది స్లోలీ వి నో ద రిజల్ట్ అని. అది ఇట్స్ ఏ ప్రాసెస్. అంటే మనం అగ్రీ అవుతున్నదే కదా. అసలు ఫైనలీ వెన్ ఎవర్ అవతార్ కమ్స్ ఈ షోస్ వాట్ వీఆర్, వై వీఆర్ హియర్ ఫర్, ఈ జన్మల్లోనే అన్నది ఆ పర్పస్ చెప్పడం, ఎలా నడుచుకోవాలి డీవియేట్ అయిపోకుండా. ఆప్టిమల్ పాత్ కదా బేసిక్గా ఆయన చెప్పేది. అవర్ ఓన్ సెల్ఫ్స్ అంటే రియాలిటీ ఆఫ్ ఓన్ సెల్ఫ్స్ అంటే డైరెక్ట్గా మోక్షం ఇవ్వడం అని కాదు. అంటే మనకేంటో ఆల్రెడీ మోక్షం ఇచ్చేయడం అని కాదు. ప్రతి జన్మలోనే ఒక ఆప్టిమల్ ఆపరేషన్ రీసెర్చ్లో ఉంటుంది కదా, పర్ఫెక్ట్ పాత్ అన్నది మనకి ట్యూన్ చేయడం, అటు ఇటు డీవియేట్ అయిపోయి డిస్టర్బ్ కాకుండా. నేను అది అనుకుంటున్నాను. ఇది మన న్యాచురల్ లాస్ అంటే మనకున్న పరిస్థితుల్లో ఇన్హెరెంట్గానే ఎలా చేసుకోవాలి ద బెస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ అన్నది ఆయన ప్రూవ్ చేసి మన కన్విన్స్ చేసి వెళ్తాడు అన్నట్టుగా అనిపించింది నాకు. మళ్ళీ త్రూ లాస్ అండ్ టెక్నిక్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ నేచర్ అని చెప్పారు కదా. ఇట్స్ డైరెక్ట్ స్టేట్మెంట్. అంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగానే బియాండ్ దట్ వెళ్ళి, ఎందుకంటే ఆయన అతీతుడు కదా, ఈ కెన్ డూ ఎనీథింగ్. నిమిషంలో మిమ్మల్ని ఇక్కడ తీసి అక్కడ పెట్టేయగలడు ఎక్కడికన్నా. కానీ ఒక ధర్మం ఉంది కనుక ఒక డివైన్ థీము, కాన్సెప్ట్స్, లా ఆఫ్ కర్మ, ఈ ప్రకృతి ధర్మం దాన్ని ఏదైతే బిల్డ్ చేయబడిందో ఆ లాస్లోనే ఈ విల్ టేక్ యూ, ఆ లిమిట్స్లోనే ఈ గివ్స్ ద బెస్ట్ టిప్స్ ఎలా చేయాలి అని ట్యూన్ చేస్తాడు బేసికల్లీ మన నేచర్ని. కానీ మనం ఎలా ఉంటే బాగుంది, మై విష్ కానీ ఇవన్నీ అవే కదా, హౌ టు లవ్ గాడ్ నేను అనుకోవడానికి. ఇంకోళ్ళు ఎవరు మాట్లాడుతున్నారండి, చెప్పండి. జై బాబా సార్. జై బాబా సార్. Sir, I can't speak one story Baba has told you, sir, that tiger living in the ship. I think, sir, Nageshwarji, you know his story? Yes, sir, I know. Please explain the story, sir. It will make it clear. Yes, sir. వాసు గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే, నాలో ఏం చేంజ్ కనపట్టలేదు, నేను బాబాని ప్రేమించాను కదా, నా సొంతం నేను మామూలుగా నాగేశ్వరరావుగానే మిగిలిపోయాను. నేను నా నిజ స్వస్వరూపాన్ని చూపెట్టేస్తాడు బాబా అని ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, నేను ఇంకా చూడలేదు కదా అని. అంతేనా ఏమండి వాసు? అదే కదా స్వస్వరూపం. అదే అట్లీస్ట్ తెలియాలి కదా. ఓకే. సో నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం అయితే అది, హీ కమ్స్ టు షో అస్. దానికి గాడ్ స్పీక్స్లో కథ చెప్పింది బాబా. ఇప్పుడు అది చెప్పమని రఘుపతి గారు అన్నారు, అది క్లుప్తంగా చెప్తా. ఒక అడవిలో ఒక పులి ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది.
ఆ పులిపిల్ల అలా తిరుగుతూ ఉంది పాపం దీనంగా ఆకలేస్తూ. ఒక గొర్రెల మంద అటుగా పోతూ ఆ పులిపిల్ల మీద జాలి కలిగి ఆ గొర్రెల మంద తల్లి ఆ పిల్లలతో పాటు దాన్ని కూడా పెంచింది. అది కూడా తల్లి పాలు తాగుతూ వీటిలాగే గడ్డి తింటూ మే అని అరుస్తూ అలాగే బతకడం అలవాటు అయిపోయింది దానికి. ఎందుకంటే మిగిలిన చూసే కదా నేర్చుకుంటుంది చిన్నతనంలో పిల్ల. ఒకనాడు ఒక అసలు పెద్ద పులి దానికి తారసపడింది. ఆ విడిగా అది ఉన్నప్పుడు ఆ పులి పిల్లకి తారసపడగానే భయపడిపోయి మే అని అరిచింది. ఈ పెద్ద పిల్ల దగ్గరికి వెళ్ళిపోతే అది భయపడిపోతాను. అప్పుడు పెద్ద పులి అంది, అదేంటది అలా అరుస్తున్నావు, నువ్వు నాలాంటి పులివే అంది. లేదు లేదు, నేను పాలు తాగుతాను, నేను ఇలాగా మేకని నేనని చెప్పుద్ది. నో నో నో, గొర్రెవి కాదు, నువ్వు పెద్ద పులివే. సర్లే నేను ఎలా తెలుసుకోగలను అంటుంది. అప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు నీ నిజస్వ స్వరూపాన్ని, అంతే కదా. మనకు అర్థం కావాలి, మన మొహం చూసుకోవాలంటే ఎలా చూడగలం, ప్రపంచం అంతా చూడగలం, కానీ మన మొహాన్ని మనం చూసుకోవాలంటే అర్థం కావాలి. అందుకని అది దగ్గరలో ఉన్న ఒక సెలయేటి దగ్గరికి తీసుకెళ్ళి చూడ నీటిలో అంది. చూసింది, కరెక్ట్, నా మొహం నీ మొహం ఒక్కలాగే ఉన్నాయి, అయితే నేను పులినేనన్నమాట అని తెలుసుకుంది. అప్పుడు ఆ పెద్ద పులి వెంబడి ఇది తీసుకెళ్ళిపోయింది. ఎస్, నువ్వు పులివి, నాలాగే ఉండాలి నువ్వు కూడా అని. అది ఈ బాబా గాడ్ స్పీక్స్లో చెప్పిన కథ. అంచేత బాబా వచ్చినటువంటి ఆయన ఆ ధ్యేయం ఆబ్జెక్టివ్ అయితే అది మనల్ని మనం నిజంగా భగవంతుడివే కాబట్టి నువ్వు భగవంతుడివే అని మనం తెలుసుకునేలా చేయడం. అయితే అది ఒకే జన్మలో ఒకేసారిగా సాధ్యం కాదు. అది దానికి అవసరమైనటువంటి ప్రేమ బీజాన్ని మన హృదయాలలో నాటడం ఆయన చేస్తాడు. ఆయన రాగానే, ఆయన రాక ద్వారా అది మొలకెత్తడానికి అనేక జన్మలు అవసరం అవుతుంది. అది ఎందుకని అది రాత్రికి రాత్రి ఇలా మంత్రం వేసి చేయడు ఆయన. ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి నియమాలకు అనుగుణంగా చేస్తాడు ఆయన. అంటే మన సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ అలా భగవంతుడి వైపు నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొన్ని జన్మల తర్వాత ఈ గమ్యం మనం చేరుకోగలుగుతాం. బహుశా అది ఆ సెన్స్లో మనం అర్థం చేసుకుంటే సరిపోద్దండి. అంటే ఆయన ఒకసారి బీజం వేసేసాడు ఆయన, అది మొలకెత్తి ఆ వృక్షం అవ్వడానికి దానికి కొంత సమయం అవసరం. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం అందరం ఉన్నాం. ఓకే వాసు, జై బాబా అండి, జై బాబా. జై బాబా. ఈ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ చెప్పింది కూడా పైన చెప్తున్న ఈ లాస్ అండ్ టెక్నిక్స్ గురించేనా సార్? Through laws and techniques which are inherent in nature and చెప్తూ it is good to know that these things are hardly spontaneous and least 3 dimensional. అంటే మనం చూసే డైమెన్షన్ కాకుండా చూడని డైమెన్షన్ ఒకటి ఉంటుంది అనే ఫైనల్ గా డైమెన్షన్స్ చెప్పింది. కరెక్ట్. ఇప్పుడు 3D పిక్చర్స్ అంటాం కదా, మనం అందరూ చూసే సినిమాలన్నీ కూడా పొడుగు వెడల్పు, ఒడ్డు పొడుగు రెండే చూస్తాం మనం సినిమాల్లో. కానీ 3D సినిమా చూస్తే లోతు కూడా కనపడుద్ది, డెప్త్ కూడా కనపడుద్ది కదా. అంచేత అవతారుడు వచ్చినప్పుడు అతను మన హృదయంతో కూడా స్పందిస్తాడు. హృదయంతో స్పందించడమే 3rd డైమెన్షన్ అనమాట. అది మనకు తెలియదు. మన పూజా విధానాల్లోనూ తంతుల్లోనూ ఉండేది ఏమిటంటే, మామూలు సంప్రదాయ సిద్ధమైనటువంటి దానిలో ఈ హృదయం అనేటువంటి యాంగిల్ అది సన్నగిల్లినప్పుడే అవతారుడు వస్తాడు. అంతా పైన పొడిగా జరుగుతూ ఉంటుంది. ఆ 3rd డైమెన్షన్ టచ్ చేయడానికి ఆయన వస్తాడు. అది విశ్వాసము, ప్రేమ, కన్విక్షన్, లవ్, ఇదంతా 3rd డైమెన్షన్ అనమాట. అది స్పెషలైజ్ చేసి వస్తాడు ఆయన ఆ సబ్జెక్ట్ మీద. ఆ 3rd డైమెన్షన్ అంటే ఇప్పుడు లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అని మనం అనుకుంటాం కదా. మనకు కంటికి కనిపించినటువంటి ఆత్మ గడిపే జీవితము, దాని మీద ఫోకస్ చేసి ఆయన వర్క్ చేస్తాడు ఆయన. దానికి మనకు అవసరమైంది 3rd డైమెన్షన్. అది ఆ విశ్వాసము, ప్రేమ. అది జనరల్గా ప్రపంచం ఇగ్నోర్ చేస్తుంది 3rd డైమెన్షన్. బట్ అదే ఫోకస్లో ఉంటుంది ఆయన వర్కింగ్లో. జై బాబా, జై బాబా. జై సార్. టైం కూడా అయిందండి, 1 minute ఉంది. ఏమన్నా ఫైనల్గా ఏమన్నా చెప్తారండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం. ఓకే, అయితే మళ్ళీ కలుద్దాం అండి రేపు. గౌరీ గారిది అయిపోయింది, నెక్స్ట్ మొదలు పెడదాం. నెక్స్ట్ పేరు. జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. జై బాబా.